Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, ప్రస్తుతం మనందరి ముందు ఉన్న ఒక సమస్య సార్, వెయిట్ గెయిన్ అవ్వడం. తగ్గడం కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఫలితం ఉండట్లేదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్. బరువు తగ్గాలంటే ఏం చేస్తే బాగుంటుంది సార్? బరువు అంటే ఇంత ఉండాలి ఏదైనా మెజర్మెంట్ ఎవరు చెప్పారు? అంటే ఓవర్ ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉంటే మనకు బాడీకి ఎఫెక్ట్ అవుతుంది కదా సార్. అది ఎవరు చెప్పారు అంటున్నానమ్మా? డాక్టర్స్ చెప్తుంటారు కదా. బిఎంఐ ఏదో వేస్తారు కదా, అవును, బాడీ మాస్ ఇండెక్స్ ఏదో వేస్తుంటారు. ఇది సైంటిఫిక్ ఆధునిక వైద్య విధానంలో కొన్ని రీసెర్చ్లు చేసి వాళ్ళు చెప్పింది. సహజంగా మనలో బద్ధకం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అత్యాస, ఓకే, ఇవి 4 గంటలకు అర్థం చెప్పండి. బద్ధకం, లేద్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే. తర్వాత అశ్రద్ధ, మీ శరీరం మీకు శ్రద్ధ లేకపోవడం. నిర్లక్ష్యం, అడుగు వచ్చినప్పుడు చూద్దాం, నిర్లక్ష్యం. అత్యాస, ఇది ఏ రకంగా? అత్యాస అంటే ఏంటి? అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ కావాలి అధికంగా. ఇక్కడ అధికంగా అత్యాస అంటే ఏంటంటే ఫుడ్ మీద ఎక్కువ తినేస్తున్నాం. అంటే మిమ్మల్ని మీరు కోల్పోయారు. శ్రద్ధ లేదు, నిర్లక్ష్యం ఉంది, బద్ధకం ఉంది. ఇవన్నీ మానసిక భావోద్వేగాలు. దీనివల్ల మీరు ఎలా తయారయ్యారు? ఇది ఎక్కడో ల్యాబుల్లో ఇది ఇంతే ఉండాలి, 60 ఏళ్ళకి ఇంతే ఉండాలి, ఈ హైట్కి ఇంతే ఉండాలి, ఇదన్నీ మనం సైంటిఫిక్గా మాట్లాడుకుంటున్నాం. శాస్త్రపరంగా మీ బాడీలో మీ స్కెల్టన్ సిస్టమ్ లోపల ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ బోన్ వ్యవస్థ కోల్పోయింది. ఏం కోల్పోయింది? కాల్షియంని కోల్పోయింది. ఎందువల్ల కోల్పోయింది? విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కోల్పోయింది. విటమిన్ డిని ఎందుకు కోల్పోయావు? సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవట్లేదు, సూర్యకిరణాలు నిన్ను తాకట్లేదు, అందుకని ఇది కోల్పోయావు. అందుకని అస్తవ్యస్తంగా పెరిగిపోయింది. దానికి తోడు అత్యాస అన్నాను కదా, అవును సార్. అది అధికంగా ఆ క్రేవింగ్స్, తినేయాలి, ఎక్కువ తినేయాలి, ఎక్కువ సార్లు తినేయాలి. అందరం కూడా ఇప్పుడు మీరు వెయిట్ లాస్, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇదే మాట్లాడుతున్నారు. ఈ తిండి వల్లే ఇది వచ్చింది, దీన్ని మానేస్తే చాలు అంతే పూర్తిగా. అంటే దీనికి అవసరమైనది ఏది అంటే ఫస్ట్ విటమిన్ డి కావాలి, ఓకే, అప్పుడు కాల్షియం కావాలి. కాల్షియం వస్తే బోన్ వ్యవస్థ మెరుగుపడి దీని చుట్టూ హెవీగా అనిపించింది. ఇది ఇక్కడ కండ సాగిపోయి వేలబడిపోయింది. ఆ వ్యవస్థ ఎప్పుడైతే బాగుందో దీన్ని పట్టి లాక్కుంటుంది. మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? హై కాల్షియం ఉన్నటువంటి పదార్థాలని మీరు తీసుకోవడం ద్వారా మీ శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్, కొవ్వు, ఒబిసిటీ ఇవన్నీ తగ్గుతాయి. ఓకే, ఏ పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది సార్? హై కాల్షియం అని కానీ మీరు ఆ కాల్షియం శాండోజు సప్లిమెంట్స్ ట్యాబ్లెట్ల మీద ఆలోచిస్తారు. అవును సార్. ట్యాబ్లెట్ బయట నుంచి కెమికల్తో తయారైనటువంటి సప్లిమెంట్స్ దేనిని కూడా మీ శరీరం ఒప్పుకోదు. ఆహారంలో ఇస్తే అది ఆహారంలోంచి అది తయారు చేసుకుంటుంది, అది విడదీసుకుంటుంది. అందులో ప్రధానమైనటువంటిది వెయిట్ లాస్కి ఎండు కొబ్బరికాయ. నేను ఎక్కువ అంటే ఆధ్యాత్మిక చింతనకి, ఆరోగ్యానికి ఎంతో సంబంధం ఉంది అని మాట్లాడుతుంటాను. కొంచెం ఒక ఇంత గర్వంగా కూడా ఉంటుంది. కొంతమంది ఆధ్యాత్మికత గురించే మాట్లాడతారు, కొంతమంది హెల్త్ గురించే మాట్లాడతారు. రెండిటిని కలిపి మాట్లాడేటువంటి వాడిని నేనే ఉన్నాను అనుకుంటాను. నేను వెజిటబుల్ థెరపీ మీద రీసెర్చ్ చేశాను, ఆక్యుపంచర్, ఆక్యుప్రెజర్, ఇలా చాలా చేశాను. అలాగే ఇక్కడ ఆధ్యాత్మిక చింతన గురించి ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఇవి రెండిటికి ఒకటే సంబంధం ఉంది. అది అవగాహన అందరూ తెచ్చుకుంటే ఇది చాలా ఈజీ. ఇది వెయిట్ పెరగడం తగ్గడం అనేది ధనస్సు రాశికి సంబంధించింది. బోన్ వ్యవస్థ అనేది ధనస్సుకు సంబంధించింది. ఎక్కువ పెట్టిన బాణం పూర్వాషాఢ, అదే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయి. దానికి ఆ రాశ్యాధిపతి గురుడు. అందులో 3 నక్షత్రాలు ఉంటాయి. మూలా నక్షత్రానికి కేతు అధిపతి, పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు కారకుడు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి కారకుడు. అంటే ఇవి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఒబిసిటీ రావడానికి గురుడు ప్రధానమైనటువంటి కారణం.
ఓకే. మీలో గురుతత్వం తగ్గిపోయింది. అంటే గురువు అనగానే ఆధ్యాత్మికత, అవును. శుక్రుడు అనగానే సుఖాలు భోగాలు హ్మ్. ఇస్తూ ఉంటాడు. అంటే మంచి బిర్యానీ, దానికి శుక్రుడే కారకుడు. టేస్టీగా లగ్జరియస్గా శుక్రుడు కారకుడు. హ్మ్. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతి. హ్మ్. ఆయన అరుగుదల వ్యవస్థకి, మణిపూరక చక్రానికి హ్మ్. ఈయన అధిపతి. ఇక మరి మూల అంటే ఆయన కేతువు. అధికంగా వ్యామోహాన్ని అన్న పెంచేస్తాడు, లేకపోతే ఏమీ లేదులే వద్దనిపించేస్తాడు. హ్మ్. అంటే దేవుడు ఉన్నాడు అంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోతాడు. ఇక ఇక అదే చింతనలో గడిపేస్తాం, సన్యాసి జీవితం వెళ్ళిపోద్ది. లేదు, అసలు నాస్తికుడు చేసేస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా భాగ్యస్థానం, 9వ ఇల్లు. ఆ. భాగ్యం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక్కడ మనం తినే దాని మీద శ్రద్ధ వహిస్తే, హ్మ్. అంటే ఎముకల వ్యవస్థ బాగుంటాయి. అందుకని దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొట్టమన్నారు అంటే, అది తినడం ద్వారా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు దీన్ని కోల్పోయారు. బద్ధకం, మీకు కాన్ఫిడెన్స్ లేక బద్ధకం వచ్చింది. హ్మ్. అశ్రద్ధ, నిర్లక్ష్యం, అత్యాస, అవును. ఇది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు దీన్ని సాధించగలుగుతారు. ఎండు కొబ్బరి తినడం వల్ల ఇవన్నీ వస్తాయి. హుహు. అందుకని ముందు ఫస్ట్ పొద్దుటే లేవాలి, హ్మ్. గుడికి వెళ్ళాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఆ చిప్పను పట్టుకొచ్చి హ్మ్. తినాలి. ఓకే. అంటే ఎండు కొబ్బరిని అధికంగా వాడితే ఆ. మీరు వెయిట్ లాస్కి ఉపయోగపడుతూ, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి, మీరు ఆరోగ్యంగా ఉంటూ, మీ చుట్టూ ఉండే, మీతో పాటు మీ చుట్టూ ఉండే వ్యవస్థని కూడా మెరుగుపరుస్తారు. హ్మ్. అందరిలోనూ ఆధ్యాత్మిక చింతన, గురుతత్వం పెరుగుతుంది, బాగుంటారు. అలాగే దాంతోపాటు మరి మణిపూరకం పాడైపోయింది, అరుగుదల అందరికీ పోయిందమ్మా. అవును సార్. 100% అందరికీ డైజెషన్ ఇష్యూసే ఉన్నాయి. దీనివల్లే రోగాలన్నీ వస్తున్నాయి. హ్మ్. అందుకని దాన్ని బాగు చేసుకోవాలి కాబట్టి బూడిద గుమ్మడికాయ అరుగుదల వ్యవస్థని బాగు చేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఉదయం మధ్యాహ్నం తాగుతూ, ఎండు కొబ్బరిని మన ఖర్జూరంతో, డేట్స్తో, కిస్మిస్తో, ఎండు కిస్మిస్తో, వీటితో కలిపి, క్యారెట్తో కలిపి బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే త్వరగా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఆరోగ్యంగా చూడండి. అంటే వీళ్ళు ఒబిసిటీ ఉన్నవాళ్ళు ఉంటారు. అవును. బరువుతో వెన్నెముక వంగిపోయి ఉంటుంది. హ్మ్. వెన్నెముక వంగిందంటే కాన్ఫిడెన్స్ పోయినట్టే. ఇంక నేను తగ్గలేను, నేను తగ్గాలని ఎప్పుడైతే నిలబడ్డామో ఆటోమేటిక్గా స్కెల్టన్ ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, షింక్ అయిపోతాయి. కాన్ఫిడెన్స్ కావాలి, కాల్షియం కావాలి. అందుకని సున్నాన్ని హ్మ్. సప్లిమెంట్గా, అంటే సున్నం అంటే మనకి చూడండి తమలపాకుల మీద రాస్తారు. అందుకని భోజనం తర్వాత తమలపాకుల మీద సున్నం రాసుకుని కిళ్ళీగా తీసుకోవడం ద్వారా కూడా అరుగుదల వ్యవస్థ మెరుగుపడి వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు కిళ్ళీల షాపులోకి వెళ్ళి ఆడు చెత్త అంతా చాలా వేస్తాడు. అవును. అవన్నీ కాకుండా ఒక 3 తమలపాకులు, కొంచెం సున్నం, కొంచెం సోంపు ఇంట్లో పెట్టేసుకోండి. గుల్కంద్ పేస్ట్, గులాబీ పేస్ట్ ఒక డబ్బా పెట్టుకుని, ఒక స్పూన్ గులాబీ పేస్ట్ వేసుకుని, దాంట్లో ఎండు కొబ్బరి తురుము ఉంటుంది, పౌడర్ ఉంటుంది, అది వేసుకుని భోజనం తర్వాత తీసుకోవడం ద్వారా వెయిట్ లాస్ అవుతారు, స్ట్రాంగ్గా ఉంటారు, వ్యవస్థకు మీరు కూడా ఉపయోగపడతారు. ఓకే. మన పెద్దవాళ్ళు అంటే ఏం చెప్పినా దాంట్లో తప్పు లేదు సార్, నిజం చెప్పాలి. పెద్దల మాట చద్దన్నం మూట. పొద్దుటే చద్దన్నం తింటే సేమ్ ఇదే. ఇప్పుడు నేను చెప్పిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, కాల్షియం పెరుగుతుంది, మీ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా అవుతుంది, చాలా హెల్తీగా ఉంటారు. చద్ది అన్నం అంటే నిన్న నైట్ పెట్టిన అన్నం చద్ది అన్నం, దాంట్లో పెరిగేసుకుంటాం, హై కాల్షియం ఉంటుంది దాంట్లో, మీ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది, మీ అరుగుదల మెరుగుపడుతుంది. మామూలుగా అంటే పెరుగన్నం మార్నింగ్ తింటే అంటే నిద్ర వచ్చినట్టుగా ఫీలింగ్ ఉంటుంది అంటారు కదా సార్, అలా ఏముండదు? ఉండదమ్మా. అంటే ఆల్రెడీ మనం బద్ధకంతో ఉన్నాం, దానివల్ల 1-2 రోజులు ఆ వ్యవస్థ మనం బాగు చేస్తున్నాం, 2-3 రోజులు అలా ఉంటుంది, కానీ అలా ఉండదు. చూడండి, మీరు కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఊళ్ళలో వాళ్ళు చద్దన్నమే తినే వెళ్తారు, వాళ్ళు ఏం బద్ధకంగా వెళ్ళిపోయి పడుకోనే పని చేస్తారు, చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. అంటే మనకి పని లేదు కాబట్టి మనం అలా అనుకుంటాం, ఇది లోపలికి వెళ్ళింది చలవ చేసింది, చల్లగా ఉంటుంది, కడుపు చల్లగా అంటారు, నిద్ర వచ్చినట్టు ఉంటుంది. మనం లేచి బయటికి వెళ్ళిపోతే 2-3 రోజులు అలా ఉంటుంది. కొత్తగా వేసో ఈ పదార్థానికి కొత్తగా పరిచయం అయింది, అందుకని అలా అనిపించొచ్చేమో అంతే, అంతకుమించి ఇంకా తినొచ్చు హ్యాపీ. అంటే గుమ్మడికాయ జ్యూసు, ఎండు కొబ్బరి, ఇవి కిల్లి మన అంటే డైలీ రొటీన్లో ఇవి ఒక భాగంగా పెట్టుకుంటే రిజల్ట్ ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యస్మతల్లి.